హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐపీఎల్ 2025 కేకేఆర్ స్క్వాడ్ పాసిబుల్ ప్లేయింగ్ 11 అండ్ కేకేఆర్ బెస్ట్ పిక్స్ చూద్దాం. అండ్ అలాగే కేకేఆర్ కెప్టెన్ ఎవరో చూద్దాం ఒకసారి. కేకేఆర్ ఆప్షన్కి ముందే 6 రిటెన్షన్స్ అయితే యూజ్ చేసుకున్నారు అండ్ వాళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ అయితే లేరు. అండ్ వాళ్ళ స్క్వాడ్ ఒకసారి చూస్తే బ్యాటర్స్ రింకు సింగ్, క్వింటన్ డికాక్, గుర్బాజ్, రఘువంశీ, రవన్ పవెల్, మనీష్ పాండే, అజింక్య రహానే, ఎల్ సిసోడియా. ఆల్రౌండర్స్ వెంకటేష్ అయ్యర్, అంకుల్ రాయ్, మోహిన్ అలీ, ఆండ్రూ రసెల్, రమన్దీప్ సింగ్. అండ్ బౌలర్స్ చూసుకుంటే ఆండ్రీస్ నొర్తజే, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి. బెస్ట్ బైస్ చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ రోమన్ పవెల్ని 1.5 crores అయితే కేకేఆర్ దక్కించుకుంది. ఆల్రెడీ వెస్టిండీస్ నుండి ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ ఇద్దరు ప్లేయింగ్ 11లో అయితే ఉంటారు. సో రోమన్ పవెల్కి ప్లేయింగ్ 11లో ఛాన్స్ రావడం తక్కువే, బట్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్లో మాత్రం కన్ఫర్మ్ వస్తాడు. అండ్ బ్యాటింగ్ లైనప్ రోమన్ పవెల్తో ఇంకా గట్టిగా అయితే అయ్యింది. సెకండ్ ప్లేయర్ మోహిన్ అలీని 2 crores అయితే కేకేఆర్ దక్కించుకుంది. అండ్ ఈ బై వచ్చేసరికి బ్యాకప్ గానే తీసుకున్నారు మోహిన్ అలీని. ఎప్పుడైతే ఒక పేసర్ కాకుండా స్పిన్ ఆల్రౌండర్ కావాలనుకుంటారో అప్పుడే మోహిన్ అలీకి ప్లేయింగ్ 11లో ఛాన్స్ వచ్చింది. అప్పటిదాకా బ్యాకప్ గానే ఉంటాడు. థర్డ్ ప్లేయర్ వచ్చేసరికి అజింక్య రహానే జస్ట్ 1.5 crores అయితే కేకేఆర్ దక్కించుకుంది. ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ అండ్ అలాగే కెప్టెన్ మెటీరియల్ అయితే అజింక్య రహానే. మరి కెప్టెన్సీ ఛాన్సెస్ ఇస్తారా కేకేఆర్ వాళ్ళు అనేది చూడాలి. ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇవ్వడమే కష్టం అనుకుంటున్నా నేనైతే. అండ్ కేకేఆర్ ఒక బోల్డ్ డిసిషన్ తీసుకొని అజింక్య రహానేని కెప్టెన్ గా చేస్తే బాగుండిద్ది. మరి ఏం చేస్తారో చూడాలి. అండ్ ఫోర్త్ ప్లేయర్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ ని 23.75 crores అయితే కేకేఆర్ దక్కించుకుంది. అండ్ ఇంత ఎక్స్పెన్సివ్ అయ్యాడు, అసలు ఇంత ఎక్స్పెన్సివ్ అయ్యేవాడైతే రిటెన్షనే చేసుకోవచ్చుగా అని చాలా మంది అన్నారు. అండ్ కేకేఆర్ నుంచి ఇది ఒక క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయితే అనుకుంటున్నా. ఇంత పెట్టి తీసుకోవడం బదులు హాయిగా వాళ్ళు రిటెన్షన్ చేసుకుంటే మంచిగా ఉండేది అని నా ఒపీనియన్. అండ్ ఇంత పెట్టి తీసుకున్నారు, అదే ఇంక 2 బ్యాకప్స్ వాళ్ళు ఆపుకొని ఉంటే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ఈ ముగ్గురులో ఒక ప్లేయర్ అయితే కన్ఫర్మ్గా వచ్చేవాడు. అండ్ కేఎల్ రాహుల్ని చూసుకున్నాం, చాలా తక్కువగా అయితే వెళ్ళాడు. సో ఇంత పెట్టి వెంకటేష్ అయ్యర్ని రిటైన్ చేసుకున్నారంటే డెఫినెట్లీ ఈసారి వెంకటేష్ అయ్యర్ కెప్టెన్గా ఉండొచ్చు కేకేఆర్ టీంకి. అండ్ అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్ వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్గా ఉంటారో ఈసారి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసరికి వైభవ్ అరోరాని జస్ట్ 1.8 crores అయితే కేకేఆర్ దక్కించుకుంది. అండ్ ఇంకోసారి మనం వైభవ్ అరోరాని ప్లేయింగ్ 11లో చూడబోతున్నాం. అండ్ సిక్స్త్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ ని జస్ట్ 75 lakhs అయితే కేకేఆర్ దక్కించుకుంది. అండ్ ఉమ్రాన్ మాలిక్ ఈసారి ప్లేయింగ్ 11లో ఉండడం కష్టమే, బట్ డెఫినెట్లీ కేకేఆర్ అయితే ఉమ్రాన్ మాలిక్ ని ట్రై చేసిద్ది ఈ సీజన్ ప్లేయింగ్ 11లో కానీ ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్ రోల్లో ఛాన్స్ ఇచ్చింది. ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ అవ్వండి. అన్ని మ్యాచ్ రిపోర్ట్స్ ఫ్రీగా ఇస్తాం. సెవెంత్ ప్లేయర్ వచ్చేసరికి క్వింటన్ డికాక్ ని జస్ట్ 3.6 crores పెట్టి అయితే కేకేఆర్ దక్కించుకుంది. అండ్ ఫిలిప్ సాల్ట్ లాంటి ఒక వికెట్ కీపర్ ప్లస్ ఓపెనర్ ని వదులుకున్నాక క్వింటన్ డికాక్ అయితే ఆ ప్లేస్ ని కరెక్ట్ గా రీప్లేస్ చేస్తాడనుకుంటున్నా. కాకపోతే ఫ్యూ సీజన్స్ నుండి చూస్తున్నాం క్వింటన్ డికాక్ అయితే అంత ఫామ్ లో లేడు. ఎయిత్ ప్లేయర్ వచ్చేసరికి రఘువంశీని జస్ట్ 3 crores అయితే కేకేఆర్ దక్కించుకుంది. నితీష్ రాణా లాంటి ప్లేయర్స్ ని వదిలేసినాక 1 down లో గానీ 2 down లో గానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే బ్యాట్స్మెన్ రఘువంశీ. నైన్త్ ప్లేయర్ చూసుకుంటే ఎన్రిచ్ నొర్తజేని జస్ట్ 6.5 crores పెట్టి అయితే కేకేఆర్ దక్కించుకున్నారు. నొర్తజే ఒక గుడ్ పేసర్, ఈజీగా 140+ అయితే వేస్తాడు, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు ఈ మధ్య. 10th ప్లేయర్ చూసుకుంటే రహమనుల్లా గుర్బాజ్ ని 2 crores అయితే కేకేఆర్ దక్కించుకుంది. క్వింటన్ డికాక్ ఏ మాత్రం టీంలో పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే గుర్బాజ్ ని అయితే రీప్లేస్ చేస్తారు. ఈ ప్లేయర్స్ నే కాకుండా కేకేఆర్ ఇంకో 5 players అయితే బ్యాకప్ గా కొన్నారు. వాళ్ళు మనీష్ పాండే, ఎల్ సిసోడియా, అంకుల్ రాయ్, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్. అండ్ కేకేఆర్ పాసిబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సునీల్ నరైన్, క్వింటన్ డికాక్, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, ఆండ్రీ రసెల్, ఆండ్రిచ్ నొర్తజే, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ని చూసుకుంటే రవన్ పవెల్, ఉమ్రాన్ మాలిక్. క్రికెట్ బెట్టింగ్ టిప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.